మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ మహిళల హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హాస్టల్లోని ఓ బాత్రూంలో రహస్య కెమెరాలను అమ్మాయిలు గుర్తించారు. దాంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి విచారణ జరుపుతున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ మహిళల హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హాస్టల్లోని ఓ బాత్రూంలో రహస్య కెమెరాను అమ్మాయిలు గుర్తించారు. దాంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ మహిళల హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్ సీఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. సీఎంఐఆర్టీ కండ్లకోయ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు సైతం బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. సెక్యూరిటీ రూమ్ సైతం ధ్వంసం చేసినటువంటి విద్యార్థులు దాదాపు 500 మంది విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. మేడ్చల్ పోలీసులు ప్రస్తుతానికి సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకొని 4 నిందితులను అయితే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేటువంటిది మాత్రం ఆరోపిస్తున్నారు. సీఎంఆర్ సంబంధించినటువంటి సీఎంఆర్ ఐఐటి కండ్లకోయకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా యాజమాన్య నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో మేడ్చల్ జిల్లా కండ్లకోయ గర్ల్స్ హాస్టల్లో గత కొన్ని రోజులుగా అనేక అక్రమాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా యాజమాన్యం వ్యవహరిస్తుందనేటువంటిది చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. నిన్నటి నుంచి ఈ ఆందోళన కొనసాగుతుంది. కానీ ఎవరు దీనిపై రెస్పాండ్ కావడం లేదు. వార్డెన్లు మార్చాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులను యాజమాన్యం పట్టించుకోవాలి. ఈ వార్డెన్లు అనవసరంగా ఈ గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి తద్వారా వాళ్ళు ఆ బాత్రూమ్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు దానంతటిని కూడా రికార్డ్ చేస్తూ బయట తీసుకెళ్తున్నారు అనేటువంటి అనుమానాల నేపథ్యంలో విద్యార్థులను పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పెద్ద ఎత్తున ప్రస్తుతానికి అయితే చేరుకొని విద్యార్థులను ఈ హాస్టల్ తీసుకెళ్తామంటూ వారంతా కూడా ఆ కళ్ళకు ఉన్నటువంటి హాస్టల్ వైపు అందరూ కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి. యాజమాన్యం సంబంధించినటువంటి వారు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ప్రస్తుతానికి 4 నిందితులను అరెస్ట్ చేశామని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీనిపైన పూర్తిగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దీంట్లో నిందితులు ఎవరు, అనుమానితులైనటువంటి విషయం బయటపడుతుందని చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే తీవ్రమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థి సంఘాల నాయకులు సైతం బయట క్యాంపస్ బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. గేట్లు దుంకుతూ విద్యార్థులు అందరూ కూడా లోపలికి దూసుకొస్తున్నారు. ఇట్లాంటి ఆందోళన కొనసాగుతుంటే ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. విద్యార్థులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ లేకుండా పోతుంది. పిల్లలు ఉన్నత చదువుకోవాలని ఈ క్యాంపస్ లో మేము వాళ్ళందరినీ జాయిన్ చేస్తే ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి వ్యవహారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు సైతం పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను సైతం వాళ్ళకు తోడై వాళ్ళు వెనక నిలబడి ఉంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి వాళ్ళ విద్యార్థులను తీసుకొని వెళ్తామంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు సైతం విద్యార్థులకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు సైతం పెద్దగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడ్చల్ కండ్లకోయ జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పోలీసుల ఆటలో ప్రస్తుతానికి 4 అనుమానితులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సీఎంఆర్ ఐటీ గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనేటువంటిది ప్రధాన ఆరోపణ. వాళ్ళు అమ్మాయిలు చెప్తున్నటువంటి దాని ప్రకారం మా దగ్గర పక్క ఆధారంలో మేము చూసాం. ఆ కెమెరాలను పెట్టి ఇక్కడ అంతా కూడా రికార్డ్ చేస్తూ వాళ్ళంతా సురకానందం పొందుతున్నారు. దీనికి వెంటనే యాజమాన్యం రెస్పాండ్ కావాలి, వార్డెన్ మార్చాలి, లేదంటే మా ఆందోళన ఉధృతం చేస్తాం, దీన్ని తీవ్రతరం చేస్తాం అనేటువంటి మాత్రం వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆ విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తర్వాత పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. కానీ విద్యార్థులను మాత్రం క్యాంపస్ బైఠాయించి ఆ నినాదాలు చేస్తూ యాజమాన్యానికి హాస్టల్ సంబంధించినటువంటి
వార్డెన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. ప్రస్తుతానికైతే ఆందోళన కొనసాగుతా ఉంది. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హాస్టల్లోని ఓ బాత్రూంలో రహస్య కెమెరాలను అమ్మాయిలు గుర్తించారు. దాంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి విచారణ జరుపుతున్నారు.